అంటే సమ్మర్లో చాలా మంది వడదెబ్బకు గురవుతుంటారు. అలాంటప్పుడు పచ్చి మామిడి పండును కాస్త ఉడికించి అందులో తగినంత నీరు పోసి మిరియాలు, ఉప్పు లేదంటే పంచదార ఇలాంటివి వేసి కలిపి తాగితే వడదెబ్బ మన దరికి రాదంట. వేసవిలో శరీరం అనేది డీహైడ్రేట్ కాకుండా ఈ పచ్చి మామిడికాయ కాపాడుతుందంట. పచ్చి మామిడిలో పొటాషియం, ఇతర ఎలక్ట్రోలైట్స్ కూడా ఉంటాయి. ఇవి సమ్మర్లో చెమట పట్టడం వల్ల కలిగే ఏవైతే ఎలక్ట్రోలైట్స్ తాలూకా అసమతుల్యత ఉంటుందో, ఇంబ్యాలెన్స్ ఏదైతే ఉంటుందో దాన్ని భర్తీ చేయడంలో హెల్ప్ చేస్తుంది అనమాట. సాధారణంగా మనం ఎక్కువగా శరీరాన్ని చల్లబరుచుకోవడం కోసం కొబ్బరి బొండం లాంటివి తీసుకుంటూ ఉంటాం. సో కొబ్బరి బొండం వంటి పానీయాల్లో ఉండే ఎలక్ట్రోలైట్లు పచ్చి మామిడిలో కూడా పుష్కలంగా ఉంటాయి. కనుక పచ్చి మామిడిని తరచుగా తీసుకోవటం మేలు. పచ్చి మామిడికాయలో ఫైబర్ కంటెంట్ కూడా అధికంగా ఉంటుంది. సో సమ్మర్లో చాలా మందికి డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో జీర్ణక్రియను మెరుగుపరుచుకోవటంలో పచ్చి మామిడికాయ అనేది చాలా హెల్ప్ చేస్తుంది. వేసవి కాలంలో జీర్ణ సమస్యల నుంచి తప్పించుకోవాలంటే పచ్చి మామిడికాయ ముక్కలు తినటం చాలా